గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి, ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా, కాబట్టే యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం?